సాయి కుమార్ గారు ఒకటి అంటే ఈ రోజు మిగిలిన ఫలితాలన్నీ ఒకటి గజ్వేలుకు సంబంధించి ఈ రోజు గజ్వేలు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ గజ్వేలు మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతోంది. ఏంటి మీరు ఎలా దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? 116 మంది ఉన్నటువంటి పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ 71 పంచాయతీలు గెలిచింది సర్పంచ్ ఎన్నికల్లో. దాని విధంగానే ఇప్పుడు గజ్వేల్ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఎందుకంటే మేడం చాలా మంది నాయకత్వంలో ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు ఆయన కేవలం ఫామ్ హౌస్కి ఈయన కేవలం గెస్ట్ హౌస్కి పరిమితులు కాబట్టి తెలంగాణ వాదాన్ని తెలంగాణ ప్రజలను తెలంగాణ విస్మరిస్తుంది కాబట్టి తెలంగాణ యొక్క నిర్మాణంలో ఆయన పాత్ర కేవలం ఆ ఫామ్ హౌస్ ఉంది కాబట్టి ఆయన పక్కన పెట్టడం జరుగుతుంది. రాజకీయ వ్యవహారాల్లో ఇంతవరకు మాట్లాడిన ప్రతి ఒక్క నాయకుడు చెప్తున్న ఒకటే మాట, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వాన్ని తెలంగాణలో 90% ప్రజలు ఆయన ఆమోదించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించారు. ఆ విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాము. మీడియా ద్వారా అందరు కూర్చున్నారు, పెద్ద వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. మేము చెప్తున్నాం, గతంలో కన్నా ఇప్పుడు కూడా రాజ్యాంగ విలువలను ముందు పెట్టి రాజ్యాంగమైన ఓటు హక్కు ద్వారా ఎన్నుకున్నాం కాబట్టి మేము ఎక్కడ కూడా అధికార దుర్వినియోగం చేయలేదు. మేము మా నాయకత్వాన్ని బలపరిచే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన బలపరిచే విధంగా మేము ఓటు అడిగినాము. మేము ఎక్కడ కూడా మా యొక్క రాజకీయ వ్యవహారంలో ఎక్కడ కూడా మీ గతంలో వేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ అక్రమాలు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ చేయలేదు. అది మీరు గమనించవచ్చు. ఇప్పుడు మీరు కేవలం వార్డులు మాట్లాడుతూ వార్డు కానీ ఇక్కడ మున్సిపాలిటీ చెప్పండి, మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలిచింది? దాదాపుగా మున్సిపాలిటీలో ఇప్పటికీ 55 పైగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 10 మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు 40 పైగా మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారో అక్కడ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా గెలిచింది. ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. జైరాబాద్ కానివ్వండి, సంగారెడ్డి కానివ్వండి, అదేవిధంగా మన సూర్యాపేట కానివ్వండి, అదేవిధంగా హుజూరాబాద్ కానివ్వండి, ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారో అక్కడ కాంగ్రెస్ పార్టీ పక్కా గెలిచింది. ఎందుకంటే పట్టణ ఓటర్లు అభివృద్ధి పట్టం కట్టారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పట్టం కట్టున్నారు. మీరు కేవలం బీఆర్ఎస్ పార్టీ కేవలం ఎక్కడెక్కడైతే మన బీఆర్ఎస్ వర్కింగ్ పార్టీ ప్రచారం చేసాడో అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఆ విషయాన్ని గమనించండి. సిరిసిల్లలో గెలవనీకినే కేటీఆర్కి కళ్ళు ఒకటైపోతున్నాయి. గజ్వేల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు అటు జగదీష్ రెడ్డి కానివ్వండి, ఇటు చింతా ప్రభాకర్ కానివ్వండి, అక్కడ జైరాబాద్ నారాయణరావు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన ప్రతి ఒక్కరి దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు విస్మరించారు, తెలంగాణ ప్రజలు మర్చిపోయారు. బీఆర్ఎస్ పార్టీని బహిష్కరించారు, బీజేపీ పార్టీని బహిష్కరించారు. బహిష్కరణ రాష్ట్ర సమితి, బహిష్కరణ జనతా పార్టీ, వీళ్ళిద్దరిని తెలంగాణ ప్రజలు విస్మరించారు. తెలంగాణలో వీళ్ళకు నూకలు లేవు. తెలంగాణ వాదాన్ని, తెలంగాణ ప్రజలని, తెలంగాణ వ్యవహారాన్ని ఇబ్బంది పెట్టిన బీఆర్ఎస్ పార్టీని, తెలంగాణ పుట్టుకని అవమానించిన బీజేపీ పార్టీని తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా ఆమోదించారు. తెలంగాణ ప్రజలు మేధావి వర్గము, తెలంగాణ నాయకత్వం మేధావి నాయకత్వం ఉంది కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణకి ఎటువంటి సంబంధం లేదు. రైట్ విజయ్ గారు, ఎక్కడెక్కడ కేటీఆర్ గారు తిరిగారో, ఎక్కడెక్కడ కేటీఆర్ గారు ప్రచారం చేశారో అన్ని చోట్ల కూడా బీఆర్ఎస్ ఓడిపోయింది అని అనేది సాయి కుమార్ గారు చెప్తున్నారు. దాంతోపాటు ఈవెన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా బీఆర్ఎస్ ఓడిపోయింది అంటున్నారు. మనం అంటే సరే ఆ రోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ రోజుకి బీఆర్ఎస్ అనేది ఒక బలమైన పార్టీ, తెలంగాణ సెంటిమెంట్తో కూడిన పార్టీ. ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది అంటే ఆ లోక్సభ ఎన్నికల్లోనూ ఆ ఓటింగ్ పర్సెంటేజ్ చూసుకుంటే అంతకంటే ఇంకా తగ్గుతానే వస్తుంది. కానీ ఆ రోజు సీట్లు రాలేదు కానీ ఓటింగ్ పర్సెంటేజ్ బాగానే వచ్చింది పార్లమెంట్లో కూడా. కానీ ఎందుకు రోజు రోజుకి కూడా బీఆర్ఎస్ పార్టీ తగ్గిపోతుంది? అంటే పార్లమెంట్ ఎలక్షన్ ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది బీఆర్ఎస్కి. సంఖ్య కాదండి, పర్సెంటేజ్. ఆ రోజు కూడా పార్లమెంట్లో మరీ లేదు, 19% వచ్చింది. పార్లమెంట్ ఎలక్షన్లో 19% బీఆర్ఎస్కి ఉన్నది. ఇప్పుడు పెరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షనే ప్రామాణికం. మనం తీసుకుంటే పార్లమెంట్ ఎలక్షనే గుర్తులతో జరిగిన ప్రామాణికం. దాని ప్రకారం కూడా ఆ రోజు పార్లమెంట్ ఎలక్షన్ కి వచ్చేసరికి మొత్తం కూడా బీజేపీకి చేసేసారు. బీఆర్ఎస్ మొత్తం తను వదులుకొని బీజేపీకి చేశారు కాబట్టి ఆ రోజు పడిపోయింది అన్నారు. ఇప్పుడు పోటీ చేస్తే అది ఆరోపణ. ఒక రాజకీయ పార్టీ కవిత గారే చేసిన ఆరోపణ. ఎవరైనా చేసుకోవచ్చు. వాళ్ళు పార్టీ మారినాక పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా వాళ్ళు ఆరోపణ చేసుకోవచ్చు. కానీ పోటీ మనం చూడాల్సింది ఏంటి? ఇవన్నీ రాజకీయ ఆరోపణలు. ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ
ఆడ పోటీ ఇప్పుడు కూడా మన ఇస్మాయిల్ గారు అనేది బీజేపీ బీఆర్ఎస్ అవుట్ రైట్ గా బహిరంగంగానే పొత్తు పెట్టుకున్నారు, అది స్పష్టంగా కనిపిస్తోంది. అయినా సరే ఇలాంటి ఫలితాలు వచ్చినాయి అంటే రాజకీయ ఆరోపణ కిందనే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు ఒక ఏం పెట్టుకుంటారు, వాళ్ళ ఒక లక్ష్యం ఉన్నది, వాళ్ళ ఒక రాజకీయ ఉద్దేశం ఉంటుంది. రాజకీయంగా కాంగ్రెస్ ఏమంటది, బీజేపీ వాళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ తోటే మిలాఖత్ అయిపోయినటువంటిది బీఆర్ఎస్ అని అంటారు. రేవంత్ రెడ్డి అంటున్నటువంటిది విషయం ఉన్నది కదా మొత్తం. అదేవిధంగా బండి సంజయ్ అంటున్నటువంటిది, కిషన్ రెడ్డి అంటున్నటువంటివి ఉన్నాయి కదా, వీళ్ళు కాంగ్రెస్ తో మిలాఖత్ అయిపోయినటువంటి అవి రాజకీయ ఆరోపణల కింద చూసుకోవాలి. మనం చూడాల్సింది 3 గుర్తులు ఉన్నాయి, పోటీ పడ్డారు, రిజల్ట్ ఏంటి అనేది, ఓటింగ్ పర్సెంటేజ్ ఏంది, రిజల్ట్ ఏంది అనేది చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ రకమైనటువంటిదే తప్ప గుర్తుల మీద జరిగినటువంటి ఎలక్షన్స్ ఏ గుర్తు మీద ఎన్ని ఓట్లు పడ్డాయి, ఎన్ని ఇప్పుడు వార్డులు కూడా చూడండి, వార్డులు చూసినా నీకు 50% వరకే రీచ్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ, మిగతా 50% రీచ్ అవుతలేదు. ఎమ్మెల్యేలు ఉన్న చోట, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా ఓడిపోవచ్చు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా. కానీ ఇలా ఉండడమే డెమోక్రసీకి అసలైన చిహ్నం కదా విజయ్ గారు. 95% అధికారంలో ఉన్నామని చెప్పి 95% గెలవడము, బెదిరించడాలు, నామినేషన్లు వేయించకపోవడాలు, ఒక రకమైన భయభ్రాంతులకి గురి చేయడాలు, అవన్నీ ఇప్పుడు జరగలేదని. జరిగితే ఇలా ఎందుకు వస్తాయి? జరిగినా కానీ ఇలా వచ్చింది అది కదా. జరిగినా కానీ అవన్నీ జరిగినా 95% రాలే. ఇక్కడ ఎక్కడ నీకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ఎలక్షన్స్ జరగలే. ఎలక్షన్ కమిషన్లే అన్ని పార్టీల మీటింగ్ పెట్టి ఆడ బీజేపీ వాళ్ళు చెప్పినా, బీఆర్ఎస్ వాళ్ళు చెప్పినా, ఇంకో పార్టీ వాళ్ళు చెప్పినా మీ అభిప్రాయాలే వినవనే బుల్డోజ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉన్నది ఎలక్షన్ కమిషన్. ఆ రకమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉన్నది. పోలీసుల మీదకి ఎట్లా పోయారో చూసాం, పోలీసులు ఏ రకంగా వ్యవహరించారో కూడా చూసినాం. 2 రకాలు, పోలీసుల మీదకి అధికార పార్టీ వాళ్ళు పోవడం, అధికార పార్టీకి పూర్తిగా అనుకూలంగా పోలీసులు వ్యవహరించడం, ఈ రకమైనటువంటి వాతావరణం ఎలక్షన్ గతంలో ఎప్పుడు లేదు ఇట్లాంటి సిస్టమ్.